అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హాస్పిటల్స్ డాక్టర్స్ ఎవరైతే ఎక్సలెన్స్ ఈ ప్రొఫెషన్లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇవ్వటానికి కారణాలు ఆల్రెడీ కేటీ రావు గారు మీకు చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక్క రోజులో నేను సాధించింది కాదు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి సూర్య గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు, ఏ విధమైన సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నాం. నాకు మంచి ఏమనిపించింది అంటే ఈ సంవత్సరం సూర్య గ్లోబల్ హాస్పిటల్ని వారు గుర్తించడం జరిగింది. దాంట్లో 2 విభాగాల్లో, ఒకటి పేషెంట్ కేర్, పేషెంట్కి ఎంత మంచిగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పూర్వకంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అన్నది ఒకటి. 2 క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది. ఇది 18 సంవత్సరాల నుంచి చేస్తున్న అన్నీ గుర్తించడం జరిగింది. అది కూడా నాకు సంతోషం ఏంటంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సూర్య గ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఎవరు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా పీపుల్, మన వాళ్ళే. ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కడనే కారణం కాదు, దీనికి మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే. ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక్క మనిషిదే వచ్చేది కాదు, అందరూ కలిసి చేయటం వలన వచ్చేది. మీకు అందరికీ తెలిసిన సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతుంది. అంటే రోజు 90 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 130 నుంచి 200 మందికి నేను ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రైవేటు నాన్ ప్రైవేటు మోర్ దెన్ 1000 హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే చిన్న హాస్పిటల్స్ కాదు, 50 బెడ్లు దాటిన హాస్పిటల్స్ మోర్ దెన్ 1000 ఉన్నాయి. సో వాటిల్లో గుర్తించడం జరిగింది. ఒకటి 18 సంవత్సరాలు చేసింది ఈరోజు ఈ విధంగా గుర్తించడం అన్నది నాకు సంతోషంగానే అనిపిస్తోంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది నా ఒక్కడికే కాదు, ఇది సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరికీ గర్వంగా అనిపిస్తోంది. ఇది మీరు కూడా గర్వపడాలి. మన కాకినాడలో మన డిస్ట్రిక్ట్లో మన హాస్పిటల్కి వచ్చిందని కూడా మనం కూడా అందరూ గర్వపడాలి. చేయడం జరుగుతుంది. అంటే ఆలోచించండి ఎంతమంది మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా అన్నది. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి అవార్డు నేను అందుకున్న తర్వాత నేను మీ అందరితోటి పంచుకోవాలని, ఎందుకంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు అవసరం. ఎందుకంటే ఇది మీకు తెలియాలి, మీకు తెలియటం వలన మనం ప్రజల్ని తెలుసుకోవడానికి. సో దానికి రీజన్ వలన ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా అంటే ఇటువంటి పురస్కారాలు అందుకున్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈ వృత్తి పూర్వకంగా హాస్పిటల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకురావాలని, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని, అది మన సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.